లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా 10 కొన్ని వచనాలు ఇందులో చూసి పరీక్షించుకొని ప్రభు రక్తం కిందకు వచ్చి కడగబడి ప్రభువులలో పాలు పొందుదాం. లూకా వచనాలు చదువుదాం. మార్చి 25 నుంచి చదువుదాం కొన్ని వచనాలు. ఇదిగో ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. వచ్చింది. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలో వానికిచ్చి అతన్ని పరామర్శించుము. నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాడు అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే త్రాగవలేను. చదివిన లేఖన భాగం ప్రభు ఆశీర్వదించి ఆత్మీయంగా ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. యేసు ప్రభువును శోధించే వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు మొదట శోధించింది మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి 4 అండి. రెండవ వచనం.
ఉమ్, 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 ఉమ్. యేసు ప్రభువును శోధించడానికి వచ్చింది ఎవరు అని అంటే అపవాది, అనగా సాతాను. శోధన సాతాను నుండి కలుగుద్ది, దేవుని నుండి కాదు. శోధన వచ్చేది అపవాది నుంచి శోధించబడతాం. స్వకీయమైన దురాశల వలన శోధించబడతాం. రెండవది, కాబట్టి యేసు ప్రభు దగ్గరికి అపవాది శోధకుడుగా వచ్చాడు. రాళ్లను రొట్టె చేసుకుని తినమని చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి శాస్త్రి వచ్చాడు శోధించడానికి. ఆయన తలంపు ఏంటంటే, బోధకుడా నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని శోధించుతూ అడిగాను. శోధన మరి అపవాది శోధించాడు ఒకటి. రెండవది, ధర్మశాస్త్రోపదేశకుడు కూడా శోధించాడు. శోధన వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి శోధన దేవుని నుండి కలగదు, అపవాది నుండి కలుగుద్ది. అపవాది శోధించడానికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా రాయబడిన సంగతులను అపవాది చూపించాలి, లేఖనాలను చూపించాలి. ప్రభు 26వ వచనం ప్రశ్నకు ప్రశ్న జవాబు. అర్థమైందా? ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవానికి వారసుని కావాలని నేనేం చేయాలి? ఇదే ప్రశ్న. యేసు ప్రభు అన్నాడు, నువ్వేం చదువుతున్నావు? చదివేది గ్రహించాలి. అపోస్తలుడు 8వ అధ్యాయం, అపోస్తలుడు 8. ముప్పై వచనం, అపోస్తలుడు 8:30. చాలాసార్లు చదువుతున్నాం, వింటున్నాం. రెండు సంగతులు. చదువు వచ్చేవాళ్ళు చదువుతున్నారు, చదువు రాని వాళ్ళు వింటున్నారు. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుద్ది. కొంతమంది గ్రంథాన్ని చదువుతారు, ధర్మశాస్త్రోపదేశకుడు ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. అదే రీతిగా నపుంసకుడు కూడా ఒక మంత్రిగా ఉండి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. మంత్రి ధనాగారం అంతటి మీద ఫైనాన్షియల్ మినిస్టర్, కానీ ప్రయాణంలో చదువుతున్నాడు. ఆయన రథం మీద ఉండి చదువుతున్నాడు. రథం పరిగెత్తుతుంది, రథం మీద ఉన్నాడు, గ్రంథాన్ని చదువుతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మూడవ వచనం, ప్రకటన 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, సమయం సమీపించింది. వాక్యాన్ని చదివేవాడు, వినే వ్యక్తి, గైకొనే వ్యక్తి. 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. చదవాలి, వినాలి, గైకొనాలి. 3 భాగాలు ఉన్నాయి. ఒకటి చదవడం, చదువు రాకపోతే వినడం, విన్న వ్యక్తి గైకొనడం. ఇదే ప్రాముఖ్యమైనది. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకుడు గ్రంథాన్ని చదువుతున్నాడు, కానీ
పరలోక రాజ్యాన్ని గురించిన అవగాహన లేదు ఆయన. లూకాసు వార్త 10. ఇరవై 27వ వచనం. దేవుణ్ణి ప్రేమించే విషయాలు పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, పూర్ణ బలం, అలా దేవుణ్ణి సేవించాలట. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా కూడా రెండు తలంపులతో ముగించబడ్డాయి. 2 పదాలు: దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి సేవించు, సహోదరుణ్ణి ప్రేమించు. 10 ఆజ్ఞలు 2 క్లుప్తమైనవి అన్నమాట. దేవుణ్ణి ప్రేమించు, రెండవది సహోదరుని ప్రేమించు, దేవుని కూడా ప్రేమించి సేవించు. ఈ 2 పదాలు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు రెండిట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రభు ఒక మాట చెప్పాడు: నా పొరుగు వాడెవడు, నా పొరుగు వాడెవడు. 30వ వచనం. ఎక్కడి నుంచి ప్రయాణం? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? దిగే లేదు అక్కడికి. ఎరికో పట్నం దిగేది, యెరూషలేము ఎక్కేది. 132 కీర్తనలు. నూట 122 చూడండి ఒకసారి. 4వ వచనం. 122 కీర్తనలు 4వ వచనం. చదవండి ఆ భాగాన్ని. ఎక్కడికి ఎక్కి వెళ్తాయి? మందిరానికి, ఉన్నతమైన స్థలానికి ఎక్కి వెళ్ళాలి. దేవుని ఆలయమునకు ఎక్కి వెళ్ళాలి. ఎరికో పట్టణము దిగేదనమాట. దేవదూతలు దిగుచూ ఎక్కుతూనే ఉన్నారు. ఇది విశ్వాసి చేయాల్సిన ఆత్మీయమైన క్రమం. ఆత్మీయంగా తగ్గించుకొని అంతరంగంలో ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రభువును హైలైట్ చేయాలి. కాబట్టి యెరూషలేము నుంచి దిగి వెళ్తున్నాడు ఒక వ్యక్తి. పేరు లేదు అతన్ని, అదెవరైనా కావచ్చు. 10వ అధ్యాయం లూకాసు వార్త. ఒక మనుషుడు అనేది 30. ఒక మనుషుడు, ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. దొంగ ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయం. వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోసుకునేవాడు అనమాట. అన్నారా? చదవండి అన్నమాట. యోహాను 10. మొదట వచ్చిన
ఎవరు ఆ దొంగ? దోసుకునేది ఎవరు? అపవాది. ఏం దోసుకుంటాడు అనేది, వస్త్రాలు దోసుకున్నాడు. తనకు కలిగిన వస్త్రాన్ని దోసుకున్నాడు. అబాదాముల ఏదైనా తోటలో ఆత్మీయమైన వస్త్రాన్ని దోసుకున్నాడు. దిగంబరులయ్యారు. అక్కడ ఏమి లేదు, నథింగ్. దిగంబరులు ఒకరినొకరు చూసుకోలేకపోయారు. సాటుకు వెళ్ళారు, ఆకులు చుట్టుకున్నారు. కారణం, అక్కడొక జంతువును వధించి చర్మపు చొక్కాలు తొడిగించాడు వాళ్ళకు. 10వ అధ్యాయం లూకాసు వార్త. లూకాసు వార్త అండి. ఏం దోసుకున్నారు? ఏదైనా తోటలో అపవాది ఏం దోసుకున్నాడు? అపవాదములది వస్త్రాలే. దిగంబరులయ్యారు. వాని పని ఏంటంటే వస్త్రాలు దోసుకోవడం. ఆ వస్త్రమే రక్షణ వస్త్రం. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దట. ఎబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం, ఎబ్రీ 2. మూడో వచనం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలక్ష్యం, లెక్కలేనితనం, ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి దిగి వెళ్ళడం, ఆత్మీయంగా డౌన్ అయిపోతున్నాడు వ్యక్తి. ఆదాము కూడా డౌన్ అయ్యాడు, అవ్వ డౌన్ అయింది. ఎరికో పట్టణానికి దిగి వెళ్ళి ఆ వ్యక్తి కూడా డౌన్ అయ్యాడు. కారణం ఏదో ఆశ, దురాశ. యాకోబు పత్రిక, దురాశ గర్భము ధరించి పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. అపవాది వస్త్రాలు దోసుకున్నాడు, కొట్టాడు, కొర ప్రాణముతో దారి పక్కన పడవేశాడు. చాలాసార్లు కొన్ని దెబ్బలు మనకు తగులుతాయి. ఎలా? యెషయా గ్రంథం 38. అది 7వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమైందట. ఎందుకు ఆయాసం? ఎందుకు బాధలు? ఎందుకు దెబ్బలు? ఎవరికి దెబ్బలు? ఎవరి గాయాలు? ఎవరు దెబ్బలకు గురవుతారు? కొట్టువారికి వీపున అప్పగించాను. యెషయా గ్రంథంలో రాయబడింది, ప్రవక్త రాస్తున్నాడు, కొట్టువారికి వీపున అప్పగించాను, పెరికివేయ వారికి చెంపలు అప్పగించాను, అవమానపరిచి ఉమ్మివేసే వారికి నా ముఖమును మరుగు చేసుకోలేదు. చెకుముకి రాతి వలె నేను కఠినంగా మారిపోయాను. కారణం, అపవాది అలా చేస్తాడు. తలంపు ఏంటంటే 2వ కొరింథీ 11.
2 కొరింథీ 11 అండి, 24వ వచనం. ఎందుకు తిన్నాడు? యూదుల వలన ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడు పౌలు? ఆ ఒకటెందుకు కొట్టలేకపోయారు? 39 లెక్కబెట్టి కొట్టి పక్కన పెట్టాలి వ్యక్తిని. ఆ ఒక్కటి కొడితే రీజన్ ఏంటో చూపించాలి. అర్థమైందా? నిష్కారణం సువార్త ప్రకటించి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి ప్రభువుని నమ్మమని సువార్త ప్రేమతో ప్రకటిస్తే పట్టుకొని 39 దెబ్బలు కొట్టారు. ఆ ఒక్కటి కొట్టలేదు. కారణం చూపించాలి, రీజన్. 25వ వచనం. ఎందుకు కొట్టబడ్డాడు? ఏం తప్పు చేశాడు? కారణం ఏంది? 39 దెబ్బలు ఎందుకు? బెత్తాలతో ఎందుకు కొట్టబడాలి? 23 అపోస్తలుడు రండి. మొదటి 2 వచనాలు. అపోస్తలుడు 23 మొదటి 2 వచనాలు. ఎందుకు కొట్టాలి? తలంపేంటి? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నందున కొట్టాలా? ఎందుకు కొట్టాలి? కారణం ఏంటి? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిష్కారణం ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి ఆత్మీయంగా మనస్సాక్షిని కాపాడుకొని దేవుని ఎదుట నడిచే వ్యక్తికి దెబ్బలెందుకు? అవమానం ఎందుకు? నిందలెందుకు? మత్తయి 5వ అధ్యాయం 11. పన్నెండవ వచనం. పరలోక రాజ్యాన్ని గురించి ప్రతిఫలం పొందాలంటే తలంపు ఏంటంటే, పరలోక రాజ్యాన్ని గురించిన సంభాషణ శాస్త్రి, ధర్మశాస్త్రోపదేశకుడు, అన్నీ వాక్యాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రం అంతా కూడా పఠించినవాడు, కానీ ప్రేమ అనే దాని గురించిన అవగాహన లేనివాడు. ఆ కారణాన్ని బట్టి పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? ఎవరు ఆ పరలోక రాజ్యానికి వెళ్తారు? చదివేవాడు కాదు, చదివి విని గ్రహించి గైకొనేవాడు పరలోక రాజ్యానికి వారసు. చదవచ్చు. ఒక ఆయన చెప్పాడు, తెలుగు బైబిల్ చాలా కఠినంగా ఉంటుంది. రాని వ్యక్తికి ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టి ఘాటైన పదాలు డిక్షనరీ చూసి కంటత బైబిల్ చేస్తాడు. 35 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు ఒక ఆయన. పరలోక రాజ్యం బైబిల్ అంత పరిశుద్ధమైంది. అర్థమైందా? ఎవరికి దెబ్బలు? కారణం నిష్కారణంగా అపోస్తలులు, దేవుని పిల్లలు నిందలకు, అవమానాలకు గురైపోయారు. కొంతమంది కావాలని తప్పు చేసి శిక్షకు గురయ్యారు. రండి లూకాసు వార్త 10వ అధ్యాయం.
31 లూకా 10:31. ఇప్పుడు యాజకత్వం, లేవీయులు ఏం చేయాలి, యాజకులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. రాయబడిన వాటిని ఎత్తి చూపించాడు ప్రభు. రాయబడిన సంగతులను వివరంగా అర్థం కావడానికి అతను చెప్పాడు. యాజకుడు వచ్చాడు, పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, పక్కగా వెళ్ళిపోయాడు. ఇది సండే స్కూలు కథ కావచ్చు, కానీ ఆత్మీయంగా పక్కగా పోయే పరిస్థితి చాలాసార్లు తటస్థిస్తుంది. చాలాసార్లు అది కూడా మనం అనుకోకుండా కూడా జరుగుద్ది. ఇది తలంపు ఏంటంటే, ఎక్కడైనా నువ్వు బలి అర్పించాలనుకున్నప్పుడు ఇతరుల్లో ఏదైనా నువ్వు తప్పు చేసినట్టు, లేక ఇతరులు నీ మీద తప్పు చేసినట్టు జ్ఞాపకం వస్తే బలి ఆపు చేయి, పోయి సమాధానపడు, తర్వాత వచ్చి అర్పణ అర్పించు, తర్వాత అర్పణ. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. పక్కగా పోయాడు యాజకుడు, లేవీయుడు పక్కగా పోయాడు, సమరయుడు దగ్గరకు వచ్చాడు. 33 ఇప్పుడు ఒక సమరయుడు వచ్చాడు, దగ్గరికి వచ్చాడట, జాలి పడ్డాడు, నూనె పోశాడు, ద్రాక్షారసం పోశాడు, గాయాన్ని కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి పరామర్శించాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. యాకోబు పత్రిక. రెండవ అధ్యాయం. సరే, ఇక్కడ ఓ మాట చెప్పాడు యాకోబు పత్రిక. ఇంకేమన్నాడు? కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకో, వాక్య ప్రకారం ప్రవర్తించారట. కాబట్టి ప్రవర్తన విషయాల్లో ప్రభు ఓ మాట చెప్పాడు. 2వ అధ్యాయం చివరికి వచ్చినాం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటాడు. క్రియారూపకమైన విశ్వాసం. అవును, కానీ నా పొరుగు వాడెవడు, ఎవరిని ప్రేమించాలి, ఎవరు పడిపోయారో, ఎవరిని పరామర్శించాలి, ఎవరిని వాహనం మీద ఎక్కించాలి, ఎక్కడికి తీసుకుపోవాలి, అన్నీ కూడా చరిత్ర ఎలా జరుగుద్ది. అనుకోకుండా ప్రాంతానికి సమరయుడు వచ్చాడు. ఇక్కడ తటస్థించింది. తలంపు ఏంటంటే, యాక్సిడెంటల్గా అక్కడికి వచ్చాడు ఆయన. అనుకోనని విధానంలో వచ్చాడు. అతను సిద్ధపడి రాలేదు. కానీ అతను వచ్చిన తర్వాత వ్యక్తి పడిపోవడం చూశాడు. దగ్గరికి వెళ్ళాడు, నూనె పోశాడు, గాయాన్ని కట్టాడు, ద్రాక్షారసం పోశాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకూల వానింటికి తెచ్చాడు. ఇది మన కండిషన్. మనం ఒకప్పుడు పడిపోయిన వారం. అనేక గాయాలు మనకు కూడా అయినవి. అనేక విషయాల్లో నొప్పుల ఆయాసం బాధను భరించలేక మూలిగి నిట్టూరులు విడిచిన మనల ఒక ఇంటికి తెచ్చాడు. మనల
ఈ కోణములో ఆలోచన చేస్తే, ప్రభువా, ఒకప్పుడు నేను పడిపోయిన వాడిని, ఆత్మీయంగా దిగజారాను, చాలా వరకు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కోల్పోయాను. ఇది ఆత్మీయమైన తలంపు ఈ కోణములో చూస్తే. కానీ పూట కూలవానింటి తెచ్చినట్టుగా తన సంఘానికి మనలో తెచ్చాడు, పరామర్శిస్తున్నాడు. గాయపడ్డ మనం, నష్టపోయిన మనం, దిగజారిపోయిన మనం ఒక ప్రభు ఇంటిలో ఉండి ఆత్మీయంగా బలపడి ప్రభు ఇచ్చిన ఆ యొక్క ఆత్మీయమైన ఆదరణ కలిగి ఉండి ప్రభు అడుగుజాడలో నడిచి మిగిలిన జీవితమైన మహిమ కొరకు జీవించారట. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 26వ వచనం. ఇది మనకిచ్చిన ఆజ్ఞ. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ప్రభు కృపలో మనం దాగి ఉండాలంటే, కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి రెస్టోర్ చేసుకోవాలంటే, సమకూర్చుకోవాలంటే, ఆత్మీయంగా బలపడి ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి, ప్రభు ఇచ్చిన ఆదరణను బట్టి, ప్రభు ఇచ్చిన ఆశ్రయాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రభు ఇచ్చే కృపను బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు శరీరంలో, ప్రభు రక్తములో పాలు పొంది ఆత్మీయంగా అణిగిమణిగుండి బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఆత్మీయంగా ప్రభు ఇచ్చే ఆ సదుపాయం మనం అనుభవించాలి. మనం ఇది ప్రభు ఇచ్చే హెచ్చరికలు. వాళ్ళ దగ్గరికి ఎలా వస్తాం? ఎలా పరామర్శిస్తున్నాడు మనలా, ఎలా ఆదరిస్తున్నాడు, మన గాయాలు ఎలా కడుతున్నాడు. హృదయ గాయాలు రకరకాలుగా ఉన్నాయి. అంతరంగంలో గాయాలు, సామెతలో చదివితే అర్థమైంది. గాయాలు, కత్తి పోటుల మాటలు హృదయాన్ని గాయం చేస్తాయి. ఎంతమంది గాయపరచవచ్చు. అపవాది మన మీద లేచినప్పుడు మన హృదయం గాయపరచబడుతుంది. అర్థమైందా? ప్రభు దగ్గరకు వచ్చి ఆత్మీయంగా బలపడి ప్రభు రక్తం కిందకు వచ్చి కడగబడి పవిత్రపరచబడాలి. రండి, 22వ వచనం. ఇదే 1 కొరింథీ 11:23. పౌలు రాస్తున్నాడండి. ప్రభు వలన పొందాను. రెండవది, ప్రభు అప్పగించబడ్డాడు. అదే రాత్రి రొట్టెను ఎత్తుకొని ఓ మాదిరి చూపించి ఇది నా శరీరం అని చెప్పాడు. అప్పగించబడిన రాత్రి. ఇక తెల్లవారి ఆయన సిలువకు తీసుకుపోతారు. అదే రాత్రి రొట్టె వాళ్ళు ఇచ్చాడు. వాళ్ళు ఇది నా శరీరం, తీసుకొని తినండి, మీరందరూ తర్వాత చెదిరిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ పోతారు, నేను ఒక్కనే మిగలాలి. తలంపు ఏంటంటే సిలువకు వెళ్తున్నాను, ఈ శరీరం తీసుకోండి, తినండి, ఈ ద్రాక్షారసం నా రక్తం, త్రాగండిది. ఒక్క క్షణమైతే ఒక్కరు దగ్గర ఉండరు, చెదిరిపోతారు. ఆ రాత్రి పౌలు రాస్తున్నాడు. అదే రాత్రి ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చాడు. కాబట్టి ఆ క్రమాన్ని పాటించడం ద్వారా వ్యక్తి పదిలంగా భద్రపరచబడతాడు, కాపాడబడతాడు. పరలోక రాజ్యం
చేరేంత వరకు క్రమాన్ని పాటించాలి. ప్రభు వచ్చు వరకు దాన్ని చేయండి అన్నాడు. నేను వచ్చు వరకు చేయండి అన్నాను. 11 మొదటి కొరింథీ 33. కోడి వచ్చుట శిక్షావిధి కారణమైద్దా? ఎలా కారణమైంది? కోడి రావడం క్షేమం, కలిసి ఉండటం క్షేమం, ఆత్మీయంగా బలపడడం, ఐక్యతలో క్షేమం, ఆశీర్వాదం దిగి వస్తుంది. ఎర్మోనం అంచువలే ఆ యొక్క సమాజం మీదకి దిగి వస్తుంది కోడి వచ్చడం ద్వారా. వన్నెస్, ఏకత్వం, ఏక అభిప్రాయం, ప్రార్థనా అనుభవం, ఆత్మీయ యొక్క ప్రభు అడుగుజాడలో నడవడానికి ప్రభు ఇచ్చే కృప గొప్పది. ఆయన శరీరంలో ఉన్న ఏకత అలాంటిది. ప్రతి అవయవం కాపాడబడి సంరక్షించబడి సర్వ శరీరం క్షేమాభివృద్ధి నుండి ప్రభు మహిమ సంఘము ద్వారా రావాలనేది ప్రభు కోరిక అన్నమాట. ఓ డాక్టర్ ఎక్స్రే రాశాడు. ఎక్స్రే తీసిన తర్వాత చెప్పాడు, సైన్స్ ఇది అరిగింది, ఇది ఎడమైంది, ఇది కొంచెం సెట్ అయ్యిద్ది, అలా చెప్పాడు అనమాట. పరీక్ష తలంపు ఏంటంటే ఆత్మీయంగా బలపడి ప్రభు అడుగుజాడలో నడవడానికి ఏకాత్మ కలిగి ప్రభు శరీరంలో పాలు పొందేటప్పుడు మనం కూడా పరీక్ష చేసుకోవాలి. దిగి వెళ్తున్నాడు ఒక వ్యక్తి. కారణం, యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడు. దొంగలకు అవకాశం వచ్చింది. అపవాదికి చోటు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆ దొంగల చేతిలో చిక్కాడు. ఒకసారి దొంగ చేతిలో చిక్కితే సమస్తాన్ని దోసుకుంటాడనేది యేసుప్రభు చెప్పిన ఉదాహరణ. దొంగ చేతిలో చిక్కితే విలువైన వాటిని దోసుకుంటాడు. చిక్కడం అనేది చాలా మరి కఠినమైన పదం. అది దొంగల చేతిలో చిక్కాడు. ఆహాబు ఏలియాని అంటాడు, నా పగవాడ నీ చేతిలో చిక్కానా నేను? ఆహాబు ఏలియాని అంటాడు. తలంపు ఏంటంటే చిక్కడం అనేది చాలా కఠినమైన పదం. అపవాదికి చోటు ఇయ్యకుడి. రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దట, అపవాదిని ఎదిరించాలట, దేవునికి లోబడాలి. పరలోక రాజ్యం ప్రభు చిత్తం ఏంటంటే, ప్రభు ఇచ్చిన ఆ యొక్క వ్యక్తికి సమాధానం ఏంటంటే, ఒక వ్యక్తిని ఉదాహరణ చెప్పాడు, ఆ మనిషి పేరు లేదు, దిగి వస్తున్నాడు. రెండవది, ఒక సమరయుడు వచ్చాడు, పేరు లేదు అక్కడ. ఒక వ్యక్తి దిగి వస్తున్నాడు, ఆ సమరయుని కూడా పేరు లేదు, ఒక సమరయుడు అక్కడికి వచ్చాడు. ఇది ఎగ్జాంపుల్. పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే నీవును అలాగూ చేయి, అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావని. ఎలా చేయాలి అనంటే జాలి, కనికరము, దయ, వాత్సల్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆత్మీయ గుణలక్షణాలు. అది ఉదాహరణ మాత్రమే. ఒక వ్యక్తి కనుక
మన హృదయంలో అతనికి చోటిస్తే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ మన ఎడల కృతజ్ఞత కలిగిన వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు ఎక్కడి పోయినా ఫోన్లు వస్తాయి, సో అండ్ సో అని. తలంపు ఏంటంటే అలాంటి మనసు క్రీస్తు కలిగిన ఏ మనసు రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం. చాలండి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దిగి వచ్చాడు ఆయన లోకానికి. లోకములో అపవాది చేతిలో చిక్కాడు ఆయన. పాపాత్ములు ఆయనను పట్టుకున్నారు, శిలవకు ఆయన అప్పగించారు. శిలవలో చిత్రం హింసలకు గురైపోయాడు. చేతులు, కాళ్ళు, సర్వ శరీరం రక్తచిక్తమైంది శిక్ష. అది పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభుకు కలిగిన ప్రతిఫలం ఏంటంటే ఆయన సర్వ శరీరం మీద శిక్ష భరించాడు. ఆయన లోకం అలాంటిది, లోకం పోకడ అలాంటిది, లోకం కఠినత్వం అలాంటిది, లోకం ఇచ్చే శిక్ష అలాంటిది, అపవాది తీర్పు అలాంటిది. దిగొచ్చాడు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చాడు. దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు. బిడ్డ, నువ్వు దిగి వెళ్ళావు, నేను వచ్చాను నిన్ను లేపటానికి. ఉన్నతమైన స్థాయికి తేవాలని వచ్చాను నేను. నీ అపరాధమును నేను భరించాను, నీ శిక్ష నేను భరించాను, నీ అవమానము నేను భరించాను, చిత్రవధకు గురయ్యాను. నా వస్త్రాలు కూడా రాను వారు పంచుకున్నారు. ఇదే తలంపు. తలంపు ఏంటంటే పరలోక రాజ్యానికి మార్గం యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయన చూపించిన మార్గము తప్ప ఇంకోటి లేదు. ఆయన చూపించిన ప్రేమ తప్ప ఇంకోటి లేదు. ఆయన ఇచ్చే డైరెక్షన్ తప్ప ఇంకోటి లేదు. సరైన మార్గం యేసు ప్రభు, సరైన డైరెక్షన్ ఆయన ఇస్తాడు. సరైన విధానంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవును అలాగొచ్చి కాబట్టి ప్రభు శరీరంలో పాల్పొందే మనమే పరీక్షించుకొని ప్రభు రక్తం కిందకు వచ్చి కడగబడి ఆత్మీయంగా బలపడి ప్రభు నామఘనత కొరకు ఆ శరీరంలో పాల్పొందుదాం, ఆ రక్తంలో పాల్పొందుదాం. ప్రభు వచ్చినప్పుడు దిగిపోయిన మనం ఇక్కడ సిద్ధపడి ఎత్తబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అదే ప్రభు ఇచ్చే ఆత్మీయమైన హెచ్చరిక. ప్రభు ఆ రీతిగా సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కృపానందం మన చేయి ప్రార్థన చేయి.